ఈ ఏడాది జనవరి 19 తర్వాత తొలిసారి ఇజ్రాయెల్ మరోసారి పాలస్తీనాపై భీకర వైమానిక దాడులు చేసింది. గాజా స్ట్రిప్లో జరిగినటువంటి దాడుల్లో దాదాపు 300 మంది మరణించారు. మరో 300 మంది పైనే గాయపడ్డారని గాజాలోని స్థానిక ప్రభుత్వం ప్రకటించింది. వీరిలో మహిళలు, పిల్లలు, వృద్ధులు ఎక్కువగా ఉన్నారు. ఉత్తర గాజా సిటీ, డీర్ అల్ బలాహ్, ఖాన్ యూనుస్, రఫా, గాజా స్ట్రిప్లోని సెంట్రల్ సదరన్ ప్రాంతాల్లో పేలుళ్ల శబ్దాలు వినిపించాయని స్థానికులు తెలిపారు. ఇజ్రాయెల్, హమాస్ల మధ్య తొలి దశ కాల్పుల విరమణ ఒప్పందం ఇటీవలే ముగిసింది. ఇందులో భాగంగా దాదాపు 30 మందికి పైగా బందీలను హమాస్ సంస్థ విడుదల చేసింది. దీనికి ప్రతిగా 2000 మంది పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయెల్ విడుదల చేసింది. ఈ ఒప్పందం గడువు ఇటీవలే ముగిసిపోయింది. రెండో దశ కాల్పుల విరమణ ఒప్పందంపై చర్చలు కావాల్సింది, కానీ ఆ దిశగా అడుగులు ముందుకు పడలేదు. మరోవైపు రంజాన్ నేపథ్యంలో తొలి దశ ఒప్పందాన్ని ఏప్రిల్ 20 వరకు కొనసాగించాలని అమెరికా ప్రత్యేక రాయబారి ప్రతిపాదించారు. దీనికి టెల్ అవీవ్ అంగీకరించింది. ఈ ప్రతిపాదనని హమాస్ తోసిపుచ్చింది. ఈ నేపథ్యంలోనే హమాస్ ఉగ్రవాదులే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు మొదలుపెట్టింది. గాజాకు వెళ్లే మానవతా సాయాన్ని అడ్డుకోవడంతో పాటు కరెంటు సరఫరాను ఇజ్రాయెల్ నిలిపివేసింది. కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగింపుపై జరుగుతున్నటువంటి చర్చల్లో ఎలాంటి పురోగతి లేదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు చెప్తున్నారు. అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్ ప్రతిపాదించిన కాల్పుల ఒప్పందం కొనసాగింపును హమాస్ తిరస్కరించినందుకే దాడులకు ఆదేశించామని నెతన్యాహు వెల్లడించారు. దీంతో పాటుగా హమాస్ బందీలుగా పట్టుకున్న తమ పౌరులను విడుదల చేయడానికి హమాస్ పదే పదే నిరాకరిస్తూ వస్తోందని నెతన్యాహు కార్యాలయం ట్వీట్ చేసింది. యుద్ధం లక్ష్యాలను సాధించడానికి గాజాలోని హమాస్ ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా ఐడిఎఫ్ దాడులు చేస్తోందని ఎక్స్లో ఓ సందేశాన్ని పోస్ట్ చేశారు. ఇజ్రాయెల్ ఇప్పటి నుంచి హమాస్కు వ్యతిరేకంగా చర్యలు తీసుకుంటుందని నెతన్యాహు స్పష్టం చేశారు. అయితే ఇజ్రాయెల్ వాదనని హమాస్ ఉగ్రవాద సంస్థ కొట్టిపారేసింది. సాధారణ పౌరులే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేసిందని హమాస్ ఓ ప్రకటనని విడుదల చేసింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించేందుకే ఇజ్రాయెల్ దాడి చేసిందని హమాస్ సంస్థ మండిపడుతోంది. కావాలనే కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచారని హమాస్ ఆరోపించింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి బందీల ప్రాణాలను ఇజ్రాయెల్ ప్రమాదంలో పడేసిందని పేర్కొంది. దీనికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఇజ్రాయెల్ని హమాస్ ప్రతినిధులు హెచ్చరించారు. మరోపక్క ఈ దాడి గురించి తమకు ముందే తెలుసని వైట్ హౌస్ ప్రకటించింది.